హాయ్ వెల్కమ్ టు సెరెనాస్ కిచెన్. ఈరోజు మనం గోధుమ పిండితోటి ఆనియన్ పరోటా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత గోధుమ పిండి కావాలో అంత గోధుమ పిండిని బౌల్లో తీసుకొని వాము ప్లస్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని సేమ్ మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేటట్టు చేసుకోండి. చూడండి, ఫింగర్ పెడితే ఇట్లా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఆ తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ తీసుకొని దాంట్లో మనం కారము, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, చాట్ మసాలా అవన్నీ యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకొని ఇది జింజర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్లేవర్ వస్తుంది జింజర్ వల్ల. లాస్ట్లో సూజీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం దీన్ని మిక్స్ చేసేటప్పుడు ఆనియన్స్ కాబట్టి దీంట్లో వాటర్ కంటెంట్ వస్తుంది కదా, సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అదే సూజీ ఈ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి కొంచెం మనకి పరోటాలు క్రిస్పీనెస్ తేడానికి పనికి వస్తుంది. చూడండి ఫైనల్గా ఎలా వస్తుందో. ఇప్పుడు ఫైనల్గా ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మన ఆటా మిశ్రమాన్ని తీసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట. ఇది చపాతీలాగా రుద్దుకోవాలి. దీన్ని నేను రెడ్ కలర్లో ఉందా ఏందని అనుకుంటున్నారు కదా, నేనైతే ఇది రెడ్ గోధుమలతోటి చేసామండి. ఇది నార్మల్గా అయితే వైట్గా వస్తుంది. సో నార్మల్ వీట్ కాదు, ఇది రెడ్ వీట్స్ అనమాట, రెడ్ వీట్ పౌడర్, అందువల్ల నీకు రెడ్ కలర్లో ఉంది. తర్వాత మీరు ఏదైతే ఆనియన్స్ ఇందాక రెడీ చేసుకున్నారో దాన్ని సేమ్ ఇట్లా నీట్గా మనకు పిజ్జాలో ఎట్లా సెటప్ చేసుకుంటామో అట్లా సెటప్ చేసుకోండి. తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్ని కొంచెం మీరు స్లోగా చేసుకోండి, ఎందుకంటే ఇది లోపల ఆనియన్ స్టఫింగ్ ఉంది కాబట్టి కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. మీరు ఎక్స్పర్ట్ అయితే పర్వాలేదు, కానీ కొత్త వాళ్ళు అయితే మాత్రం కొంచెం స్లోగా చేసుకొని ఇట్లా మన సెంటర్కి తీసుకొచ్చుకొని నైఫ్తో కట్ చేసుకోండి. నైఫ్తో కట్ చేసుకునేటప్పుడు ఇంకోటి ఏంటంటే సజెషను, మొత్తం వన్ స్ట్రెచ్లో హాఫ్ చేద్దామని ట్రై చేయొద్దండి, అట్లా కూడా కొన్నిసార్లు వర్కౌట్ కాదు. పైన నీట్గా కట్ చేసుకొని ఒక లేయరు, తర్వాత మళ్ళీ ఫోర్స్ఫుల్గా మళ్ళీ సెకండ్ టైం కట్ చేసుకోండి. మీకు షేప్స్ పాడవకుండా ఈ స్టఫింగ్ అంతా బయటకు రాకుండా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత వీటిని ఇంకా మనము ఒక లేయర్ లాగా రావడానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఈ జనరల్గా మనకు పరోటాల్స్కి ఎలా మనమైతే ఫోల్డింగ్ చేస్తుంటారో సేమ్ దీనికి కూడా అంతే. కాకపోతే దీనికి ఎక్స్ట్రా ఏంటంటే లోపల మనకి స్టఫింగ్ వస్తుంది. నార్మల్గా ఆలు పరోటాస్ కానీ నార్మల్ పరోటాస్ కానీ అయితే దానికి వేరే స్టఫింగ్ ఉంటుంది, ఇది కొంచెం డిఫరెంట్ స్టఫింగ్. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆటా పౌడర్ని తీసుకొని ఈ స్టఫింగ్తో అంత బయటకు రాకుండా కొంచెం ఆటా పౌడర్తో కోటింగ్ ఇచ్చుకొని 2 సైడ్స్లో కోటింగ్ ఇచ్చుకొని సేమ్ మళ్ళీ ఇది ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ రౌండ్ షేప్ వచ్చేంత వరకు రుద్దుకోవాలా. ఇక్కడ కూడా సేమ్ అండి, సేమ్ టిప్. టూ మచ్ ఫోర్స్ఫుల్ చేయొద్దు, ఫాస్ట్గా కూడా చేయొద్దు. అలా చేయకుండా ఉండటం వల్ల మీకు ఆ స్టఫింగ్ ఏదైతే ఉందో అదన్నీ బయటకు రాకుండా ఉంటాయి. నీట్గా ఇదంతా అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన షేప్ వచ్చేసిన తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి ప్యాన్ మీద వేసి కాల్చుకోవటమే. చూడండి ఎంత స్లోగా చేస్తున్నామో. ఇప్పుడు మనకు ప్యాన్ మీదకి వచ్చేసిందండి, మనకు ఐటమ్ రెడీ అయిపోయింది. సో ప్యాన్ మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఆటా ఉందో దాన్ని ఆయిల్ బ్రష్ తోటి నీట్గా పోయేంతవరకు గీతో కానీ ఆయిల్తో కానీ మీరు అప్లై చేసుకోండి. 2 సైడ్స్ వేసాం కాబట్టి 2 సైడ్స్ మేము ఇట్లా కవర్ చేస్తున్నాము. నీట్గా లో ఫ్లేమ్లో కాల్చుకోండి. హై ఫ్లేమ్లో అయితే లోపల ఆనియన్స్ ఉడకవు కదా, లో ఫ్లేమ్లో కాల్చుకోండి. చాలా బాగుంటుందండి, నీట్గా ఒకసారి ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మాకు చాలా బాగా నచ్చింది. చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. దీనికి ఎక్కువ చికెన్ తోటం అట్లాంటి కర్రీస్ ఏం అవసరం లేదండి ఈ పరోటాకి, ఎందుకంటే స్టఫింగ్ అంతా ఉంది కాబట్టి మనకి సింపుల్ కెచప్తో తిన్నా కూడా సాస్ తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఇష్టపడతారు, చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.